మోసగించడం ఒక కళ అయితే మోసపోవడం కూడా ఒక కళే. ఈ మోసపోవడం అనే ఒక కళని నా మిత్రుల వల్ల 100కు 100% నేర్చుకున్నాను నేను. వాళ్ళ కష్టాలను కూడా నేనే పంచుకున్నానే కానీ నా కష్టాలకు వాళ్ళు తిరుగు కూడా చూడలేదు. అలాంటిది నా కోసం నిస్వార్థంగా నా నుంచి ఏమీ ఆశించకుండా నా కష్టాలకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటా అంటున్నారు ఒకరు. వాళ్ళని రావద్దని ఎలా అనగలను? వాళ్ళని రావద్దని ఎలా అనగలను? రమ్మను. అప్పుకిప్పు కట్టలేదమ్మయ్యా. నువ్వు ఫస్ట్ నైట్ చేసుకుంటా ఉంటే అదంతా జరిగలేదు. ఫస్ట్ అమౌంట్ ఎత్తుకొని రా నువ్వు. మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుందువు. పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ అనుకుంటే అప్పు ఇచ్చే పని లేదమ్మయ్యా. నువ్వు ఏం తమాసాడతావా? పోలీ నా కొడక రాయిడా బ్రీడ్ రాలా. దేవస్థానం దగ్గర ఉంటారా? ఇక్కడ రా మీరు. మీరు ఇక్కడ రండి. అక్కడ పోయి ఇక్కడ రండి. ముగ్గురు రండి. ఇక్కడ ముగ్గురు. ఎక్కడ పోయింటారా బాగుపడితే? కన్నులు బలి ఉన్నాయా? మనం కొట్టే చూద్దాము. బలి ఉన్నాయా కన్నుల్లో? బాగుపడితే సరే. దీన్ని కొట్టిపోనే వాడినే కొట్టు. ఎక్కడెక్కడ చూస్తావురా నువ్వు? ఎక్కడ చూస్తావు? కన్ను కనపడతాడా? అందుకే నీకే కన్ను కనపడతాడే. రా బాగుపడితే నువ్వు రా. ఏమయ్యా ఎక్కడ పోయింటారా అంతా? ఇదే నా ఏళ్ళతో మాట్లాడదామని వచ్చింటు. నువ్వు ఈడు ఉండవు ఎందుకు? ఏం మాట్లాడతారు? పని ఉంది నా కొడుకు మెల్ల కొడుకు. నాకు హాస్పిటల్ తోడుకోవాలి నా కొడుకునే. వాడిని చూపించరే. వాడిని చూపించి కన్నులు మనకేది పని బాగున్నాయి చూపించరా. ఏలంట ఏమో అట్లా అయిపోయిందంట వానికి. వాడిని చెప్తాను బయటికి పోతానే ఉంటాడు. ఎలా ఏమో అది మాది మీకే తెలాలి పిల్లలకి. నీకు తెలిసిన హాస్పిటల్ అదే మంచి ఉంటే చెప్పు. నీకు ఏదైనా తెలిసింది హాస్పిటల్ బెంగళూరులో సెంట్ జాన్ మేళ తొడగో ಮತ್ತೆ రేపు తెరరేద్యా వేస్తా. పెద్ద అయిపోయిన తొడగండి. పెద్ద అయిపోయినా ఎందుకులే వద్దా? వద్దులే. మళ్ళీ ముందు కొడుకు కానీ రా. కొట్టేస్తాను. టమాటకాయలు రేట్లు లేవు కానీ రారా. కొట్టేస్తాను. టమాటకాయలు రేట్లు లేవు కానీ ఏమరా అంతా సిట్టింగ్ చేస్తున్నారంటే సీతాఫలకాయలు అమ్ముకొని ఏం సమాచారమా? మంచి మంచి వాళ్ళు ఉన్నారు మన ఊర్లో అంతా ఉన్నారు. ఉన్నారండి అంతా బాగున్నారా? బాగున్నారు. మెల్లగన్నోడు ఉన్నాడు, నెత్తోడు ఉన్నాడు, ఇప్పుడు చంపోడు ఉన్నాడు. ఎక్కడ వాళ్ళు చిక్కిర్రు వీళ్ళంతా? అంత ఏం చెప్పారు? నా యాళ్ళు ఉన్నారు కదా. పదంటే పదమని గీతనే ఉంటారు నా యాళ్ళు. వద్దు వద్దు పిల్లనాయాలు లే ఇచ్చే ఉగోలిక పోతాడు అట్లంతా. నువ్వు రాబోయా. ఇది నా రాజ్యం. నువ్వు ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. ఊరద్దే వాడు రాకుండా పోయా చూడరా. ఇక్కడ రా. ఇక్కడ వాడు పోవాడు పిలుస్తానే వాడు వెళ్ళిపోతాడు. పోవాడు వాడు అప్పుడే ఏమో అయినాడు వాడు. మీరు పోతుంటే సిట్టింగ్లకి. నేను పాలించిన రాజ్యంలో ఎటువంటి హింసకు ఆస్కారం లేదు. కానీ ఆ హింస ఎలా జరిగింది? నేనేమి అడగకుండా నాకు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను? నేనే నువ్వు మనిద్దరం కూడా మనకు చెడు చేసిన వాళ్ళని కర్మకు వదిలేసేవాళ్ళు. కానీ కర్మ మనల్ని ఎప్పుడు మోసం చేస్తుంది. అలా చాలా మంది ఉన్నారు కదా, నేనెందుకు?
నీతో అవసరం ఉంది కాబట్టే వచ్చా. నేను దూరంగా ఉంటా, అప్పుడే నా వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. ఒక చేప చచ్చిపోయిందని చెరువు ఏడుస్తుందా బిడ్డ? అయితే నన్ను ఇంకేం చేయమంటావు? ఎవరి నోటు వెంటైనా నీకు బాధ పెట్టే మాట వచ్చిందా? వాళ్ళు ఉండరు. నాతో నీకు అవసరం ఏంటి చెప్పు, అదనే చెప్పు. ఉంది. నేను చెప్పిన చోటికి వెళ్ళు. నువ్వే తెలుసుకుంటావు, నువ్వే చూస్తావు. స్వామి మీరు కెన్లు క్లీన్ అయ్యి బాగా చెయ్యి. చేస్తా, బాగా చేస్తాను. మేలైతుందిలే, బాగా చేస్తా. ఎట్లా వాడు వచ్చింటే నేను నా అకౌంట్లో ₹2 ఉంటే 3 నిమ్మకాయలు, 2 మంత్రాలు, 2 పూలు ఇస్తే వితౌట్ 2 నిమిషాల లోపల 2 లక్షలు వరకే మన అకౌంట్లోకి పడిపోయా. అది నా మంత్రకుంటే పవర్. నన్ను నేను నమ్మంటే నేను మేలు చేస్తాను, మనకి తప్పకుండా మేలు చేస్తాను. నా మంత్రం నమ్మంటే, నన్ను నమ్మంటే మనకు మేలు అవుతుంది. అంతకీ నమ్మకపోతే ఈనట్లా ఇంకోటి వచ్చిండే మనకు డ్యాన్సే రాకపోయా. 4 మంత్రాలు చెప్పాలికే వాడు డ్యాన్స్ ఇప్పుడు కూడా నిలిపే అట్లా చేస్తానే ఉన్నాడు. డ్యాన్స్ ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఏమని చేసుకో స్వామి, ఈయనకి మేలు చేసేది అంతే. మీరేం భయపడద్దు, నేనున్నా, నేను చూసుకుంటా, అంతా చూసుకుంటా నేను. చూడు దీనికుండే కాయలలో అంతా దీంట్లోకి వచ్చేసి చూడు ఎంత నా కన్నులొచ్చా నీ కన్నులు మేలు చేసినాడు కదా 10,000 పట్టుకోవడం వెళ్తలే. నా పరిపాలనలో మొదటి అహింస ఇక్కడే మొదలయ్యింది. జవాబు కూడా ఇక్కడే. ఏ తమ్ముడా, యాడ్రా ఏం చేస్తున్నావు ఇంట్లో? రారా రే సిట్టింగ్ యాడికి మన అడ్డాలోకి వెళ్ళరా. ఒళ్ళు జోరు నీకేళ నేను ఉన్నా. రారా రే తమ్ముడు. ఏ ఎట్లా మచ్చా? రెడీ రైట్ రైటా రైట్ రైట్. ఎంత తింటావు, ఎంత ఆతా మచ్చా? అంతా నాదే ఖర్చు బద్ద. పక్క మాట తప్ప మాట తప్పేలే మచ్చా. ఫోన్ చేయరా లైన్ లోనే ఉన్నాడా? రాజా వస్తానవా?
ఓకే మచ్చా నీళ్ళు కూడా వస్తాడు రోల్ వేద్దాం మచ్చా మనకి పెద్ద ఫుల్ ఫిట్టింగ్ అయిపోవాలి మనకి ఏ మచ్చా రా ఏం లేదు డబ్బులు ఏమైనా ఉంటే కొంచెం మధ్య చేస్తా లేదు మచ్చ మొన్న ఇస్తుంది నీకు ఉన్నదంతా నాకు ఆడు ఊరు మచ్చ యాల మచ్చ లేదు లేదు నాకు ఉంటేనే నేను నాకు ఉండింటి ఇచ్చలేదురా లేదంట ఇక్కడ రాపా నువ్వు రేపు ఇస్తాం బాప చైనా ఏ మాత్రం ఉంటుంది చైనా ఉండా చేసిరా ఒక 2000 సరిపోద్ది కదా అయితే సిట్టింగ్కా సరిపోద్ది సాదే చైనా వేసిరా ఉండి ఇంటికి వేసి వస్తాను ఉండు మచ్చ నేను వస్తాను ఇంకేం చేయలేదు ఒకడే రా మచ్చా వాని చెల్లి ఉంటుంది మచ్చా వాని చెల్లెలు అబ్బా ఓకే నువ్వు పద మచ్చా వస్తానా నీకు నొప్పు కలిగించే మాట ఈ ఒక్కడన్న వదలను. ఓ బేబీ నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా స్థానంలో ఉంటావు. తక్షణమే నా కళ్ళ ముందుకి రా. మీరెంత మీ మూడెంత ఇంకో దఫా నాకు కనపడతా నువ్వు లేవు చంపేస్తా నా అంచనా రాకూడదు నువ్వు ఇవ్వని వదిలి నిండిపోను నువ్వు రేపై నుంచి ఏముందిరా కానీ నిన్ను నిన్నపను ఈ రాజ్యానికి ఎప్పుడైనా నేనే రాజు. ఏమే ఏ ఆట ఆడుతారా మీరు పిల్ల కుర్రా నేను పిచ్చివాడినా మరి இல்லை எனக்கு பைத்தியம். நான் வசகரன் வரன். நீங்கள் அனைவரும் ராஜன்கள் என நான் யார்? இது என் ராஜ்யம், என் நீதிமன்றம். உங்களை போன்றவர்களுக்கு ஈட்டமில்லை.